హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్ అండి. సో ఇవాళ ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి 14th వరకు చెప్పుకున్నాం క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెనెల్స్ బై ప్రిజం ఇవాళ టాపిక్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ హౌ టు డిటర్మైన్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజింగ్ ఫ్రెనెల్స్ బై ప్రిజం ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ఫ్రెనెల్స్ యూజ్డ్ ఏ బై ప్రిజం టు డెమాన్స్ట్రేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్. ఫ్రెనెల్ అనేవాడు ఏం చేశాడు నాన్న, బై ప్రిజం ని కన్సిడర్ చేసుకున్నాడు ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో దిస్ బై ప్రిజం comprises of two simple prisms of very small refracting angles which are joined base to base as shown in the figure. చూడండి నాన్న, బై ప్రిజం లో ఇవి రెండు టూ ప్రిజమ్స్ నాన్న, ఇవి రెండింటిని కలిపి టూ ప్రిజమ్స్ ని కలిపి బై ప్రిజం అని అంటారు. ఓకే, ఈ బై ప్రిజం ని యూజ్ చేసి ఏం చేశాడు అని అంటే మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫ్రెనెల్ అనే అతను. ఓకే, అది ఎలాగ చేసిండాని అంటే బై ప్రిజం కంప్రైజెస్ ఆఫ్ టూ సింపుల్ prisms of very small refracting angles which are joined base to base as shown in the figure. రిఫ్రాక్టివ్ యాంగిల్స్ ని కంబైన్ చేసినట్టు బేస్ టు బేస్ ఇక్కడ కనపడుతుందన్న డయాగ్రామ్, ఇదేమో S1 S2 కనపడుతున్నాయా. సో దీన్ని ఈ ప్యాటర్న్ ని బేస్ చేసుకొని మనకి బ్యాక్ సైడ్ అనేది ఇంటర్ఫీరెన్స్ అనే ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఫ్రెనెల్స్ బై ప్రిజం అని అంటాం దీన్ని. అంటే ఫ్రెనెల్ అనే అతను మనకి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని ప్రిజం ని టూ ప్రిజమ్స్ ని యూజ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో ఇట్ కెన్ బి అబ్జర్వ్ ఫ్రమ్ ఫిగర్ 1 that when a light ray is incident on the prism, it bends through an angle and appears to have originated from a different source. చూడండి నాన్న, ఇక్కడ లైట్ రే అనేది ప్రిజం మీద పడితే అది రిఫ్రాక్షన్ అయ్యి ప్రిజం మీద ఇన్సిడెంట్ అవ్వంగానే ఒక యాంగిల్ తో అది రిఫ్రాక్ట్ అవుతుంది కదా, ఎక్కడి నుంచి, ఫ్రమ్ డిఫరెంట్ సోర్స్ నుంచి. సో the experimental setup of Fresnel biprism experiment is as shown in the figure. ఇది Fresnel experiment pattern. This is the source, main source. ఇదేనా మనం కన్సిడర్ చేసిన చూడండి. It can be observed from figure 2 that the setup consists of following. ఏమేమి ఉన్నాయి సెటప్ లో మనకి, an optical bench with two horizontal long and parallel rods used for placing biprism. ఇక చూడండి, బైప్రిజం ప్లేస్ చేయడానికి టూ రాడ్స్ ని మనం ఇక్కడ ఫిక్స్ చేసాము. ఓకే, ఏ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ సచ్ యాజ్ ఏ సోడియం వేపర్ ల్యాంప్. మోనోక్రోమాటిక్ అంటే ఏంటన్నా, సింగిల్ వేవ్ లెంత్ ఉన్నదాన్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ అని అంటాం. సో విచ్ ఇల్యూమినేట్స్ ఏ వర్టికల్ స్లిట్. ఎస్, దిస్ స్లిట్ సర్వ్స్ యాజ్ ఏ నారో లీనియర్ లైట్ సోర్స్. చూడన్నా, ఈ ఎస్ అనేది ఏదైతే ఉందో డయాగ్రామ్ లో అది మనకి నారో లైట్ సోర్స్ విచ్ ఈస్ ద మోనోక్రోమాటిక్ లైట్ అనమాట. ఓకే, the refractive edge of the biprism is made parallel to the length of the slits. చూడన్నా, ఇది స్లిట్ అనమాట నాన్న. ఈ మోనోక్రోమాటిక్ లైట్ నుంచి వచ్చే, ఈ సోర్స్ నుంచి వచ్చేవి ఇవన్నీ రిఫ్రాక్టివ్ లైట్స్ అనమాట. S1 S2 గానీ ఈ ప్రిజం నుంచి మనకి ఇక్కడ కనపడుతున్నాయా, స్లిట్ దాకా రీచ్ అవుతున్నాయా, ఇది స్లిట్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో ఏ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఈజ్ inward or impinging on both the prisms. The upper part of the wavelength gets refracted downward such that it's originated from the virtual source S1. Similarly, the lower part of the wavefront gets refracted upward such that it is originated from the virtual source S2. అప్పర్ ది ఎక్కడికి వెళ్ళిందన్న, డౌన్ కి వెళ్ళింది, ఓ డి దగ్గరికి. లోవర్ ది ఎక్కడికి వెళ్ళింది, S2 దగ్గర నుంచి ఏకి వెళ్ళింది. ఓకే, ఫ్రమ్ ద S1 and S2. Moreover, these two virtual sources are coherent and thus light waves interfere in the region which is beyond the prism. ఏందని, ఇది ప్రిజం కదా, దీని వెనకాల మనం ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో మోర్ ఓవర్ దిస్ టూ virtual sources are coherent and thus light waves interference in the region which is beyond the prism. An interference fringe can be observed in the, if the screen is placed vertically in the region, a micrometer eyepiece is required to observe the ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్. ఏ మైక్రోమీటర్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తాము. చూడన్నా, ఇక్కడ మనం ప్రిజం ని ప్లేస్ చేసాము టూ స్లిట్స్ మధ్యలో. ఓకే, సో ఇది S ఈజ్ ద మోనోక్రోమాటిక్ సోర్స్. దీని నుంచి రిఫ్రాక్టెడ్ లైట్స్ వచ్చినాయి కదా. S1 అనేది ఏంటి, ఓకే వేవ్ ఫ్రంట్, అప్పర్ వేవ్ ఫ్రంట్, అది ఎక్కడికి వచ్చింది, డౌన్ కి వచ్చింది. ఇదేమో లోవర్ వేవ్ ఫ్రంట్, ఇదేమో అప్ కి వెళ్ళింది. సో వీఆర్ అబ్జర్వింగ్ ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ఎట్ ద beyond the prism అనమాట. దిస్ ఈస్ ద ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ వి విల్ అబ్జర్వ్ ఆన్ ద స్లిట్ అనమాట. ఓకే,
The central bright fringe of maximum intensity is observed on the point O. The screen also has alternating bright and dark fringes on either side of the point O. చూడన్నా ఈ సెంటర్ ఏమో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఇంటెన్సిటీ O అని ఇచ్చాం కదా. సో దాని పైన దాని కింద ఉన్నవి ఏంటన్నా డార్క్ అండ్ ద బ్రైట్ ఫ్రింజెస్ కెన్ బి అబ్జర్వ్డ్. ఓకే, so the expression used for calculating the width of the dark or bright fringe is given by beta equal to lambda capital D by D. విత్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటన్నా అంటే బీటా ఈక్వల్ టు లాంబ్డా క్యాపిటల్ డి బై డి అనమాట. సో బీటా అనేది ఏంటన్నా విత్ ఆఫ్ ద ఫ్రింజ్, క్యాపిటల్ డి ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద స్క్రీన్, స్మాల్ డి ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇమేజెస్. సో ఈక్వేషన్ 1 కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిటర్మైన్ ద వేవ్ లెంత్. బీటా ఈక్వల్ లాంబ్డా డి బై డి అన్నాం కదా, దాని నుంచి లాంబ్డా ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, బీటా ఇంటూ స్మాల్ డి బై క్యాపిటల్ డి రాసుకోవచ్చు కదా. సో ఇలాగా మనం విత్ ఫ్రింజ్ విత్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ ఫార్ములాని యూజ్ చేసి వేవ్ లెంత్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలా సింపుల్ ఫ్రెనెల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్. ఫ్రెనెల్స్ బైప్రిజం ఎక్స్పెరిమెంట్ లో వీఆర్ కన్సిడరింగ్ ద టూ ప్రిజమ్స్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ బై ద reflecting angles. Okay, we are considering the monochromatic source and the prism and the two slits. Okay, the wavefront, upper wavefront goes to the downwards and lower wavefront goes to the upwards. Then the interference pattern can be observed on a slit at the beyond of the prism anamata, and its fringe width can be calculated by using the formula beta equal lambda d by d anamata. Okay, explain the features of interference pattern produced with a biprism. Describe the experimental arrangement of Fresnel biprism to the wavelength to find the wavelength of light. Chudana features of interference pattern and in a biprism experiment, the interference pattern consists of colored fringes on both sides of white fringe when a white light is illuminated from the slit. Slit నుంచి white light వస్తుంది కదా. సో ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో మనం వీఆర్ అబ్జర్వింగ్ ద కలర్డ్ ఫ్రింజెస్, వైట్ అటు సైడ్ ఇటు సైడ్ కలర్ ఫ్రింజెస్ ని మనం అబ్జర్వ్ చేస్తామంట బైప్రిజం ఎక్స్పెరిమెంట్ లో. ఇన్ దిస్ మోనోక్రోమాటిక్ లైట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ బ్రైట్ ఫ్రింజెస్ ఆఫ్ సేమ్ కలర్. ఓన్లీ బ్రైట్ ఫ్రింజెస్ ని ఇది మనకి ప్రొడ్యూస్ చేస్తుందంట. అది కూడా ఏంటన్నా కలర్ డిఫరెంట్ కలర్స్ కాదు, సేమ్ కలర్ దే. సో ద థిక్నెస్ ఆఫ్ ఎ థిన్ షీట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కెన్ బి డిటర్మైన్డ్ థ్రూ బైప్రిజం experiment when it is produced in the path of two interference range. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు అంట బైప్రిజం ఎక్స్పెరిమెంట్ ని యూజ్ చేసి థిన్ షీట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ యొక్క థిక్నెస్ ని కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఈ బైప్రిజం ఎక్స్పెరిమెంట్ ని బేస్ చేసుకొని. నెక్స్ట్ explain in detail how to determine the thickness of a thin transparent film using Fresnel biprism experiment. ఇప్పుడే కదా చెప్పాము Fresnel biprism experiment ని యూజ్ చేసి థిక్నెస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. సో థిక్నెస్ ఆఫ్ ఎ థిన్ ఫిలిం అంటే ఏదైనా ఒక ఫిలిం, ఎగ్జాంపుల్ గ్లాస్ గానీ మైకా గానీ దాన్ని అట్లాంటి మెటీరియల్ తీసుకొని దాని యొక్క థిక్నెస్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ మెటీరియల్ థిన్ మెటీరియల్ అయి ఉండాలా. సో Fresnel biprism experiment can be used to determine the thickness of a thin transparent film whenever a thin transparent sheet, ఏదది గ్లాస్ గానీ మైకా గానీ, is placed in the path of one of two beams. The central fringe gets displaced towards the same fringe. చూడనా డిస్ప్లేస్మెంట్ అయింది సెంట్రల్ ఫ్రింజ్. ఓకే, ఎక్కడ టువర్డ్స్ ద సేమ్ beam. This amount of displacement gives the measure of thickness of the sheet. ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో అదేంటన్నా ఆ ఫిలిం యొక్క థిక్నెస్ ని మనకి చెప్తుంది అనమాట. సో ద ప్లేస్మెంట్ ఆఫ్ థిన్ గ్లాస్ ఫిలిం ఇన్ ద పాత్ ఆఫ్ అన్ ఇంటర్ఫియరింగ్ బీమ్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్. చూడండి, ఇది మెటీరియల్ నాన్న, గ్లాస్ మెటీరియల్, ఇది సోర్స్. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసా దీని యొక్క థిక్నెస్ ని బై యూజింగ్ దిస్ లైన్. ఓ అనే లైన్ సెంట్రల్ ఏదైతే ఉందో అది మనకి మెన్షన్ చేస్తుంది. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఫిగర్ దట్ పాయింట్ O indicates the point of central bright fringe obtained from the two virtual sources S1 and S2. S1 and S2 సోర్సెస్ నుంచి మనకి బ్రైట్ ఫ్రింజ్ వచ్చింది, అదే PO అనేది మనకి చెప్తుంది అనమాట, O2P అనేది. డ్యూ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ గ్లాస్ ప్లేట్ G, okay, its thickness is T and refractive index is N of the center fringe is displaced from O to P కి వెళ్ళింది. Therefore, the light wave coming from source S1 travel partially in air and partially at glass sheet. ఈ S1 నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో పార్షియల్ గా అంటే కొంత భాగం ఏమో గ్లాస్ నుంచి ట్రావెల్ చేస్తుంది, కొంత భాగం ఏమో ఎయిర్ నుంచి మనకి ట్రావెల్ చేస్తుంది అనమాట. గ్లాస్ షీట్ నుంచి ఎయిర్ నుంచి ట్రావెల్ చేస్తుంది. సో the distance of light waves that travel in air and sheet is, travel ki air ki sheet ki distance anta అనేది చూస్తే d air equal to S1p minus t. S1p అంటే ఏది నాన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి, మైనస్ t అంటే థిక్నెస్ అనమాట.
ఓకే, అలాగే డి షీట్ లో ఎంత ట్రావెల్ చేసింది, థిక్నెస్ ఈస్ టీ అనమాట. దేర్ ఫోర్ ద ఆప్టికల్ పాస్ డి డెల్టా S1P అండ్ డెల్టా S2P are given by S2P by C0 equal to S1P minus T by C0 plus T by C. T is the thickness. సో C0 ని క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, S2P ఈక్వల్ టు S1P మైనస్ T ప్లస్ T ఇంటూ ఇక C0 లేదు కదా, C0 by C. C0 by C అంటే is nothing but a refractive index అన్నమాట. Due to the presence of thin sheet, the optical path lengths are equal to S2P equal to S1P minus T into minus T plus T C0 by C. C0 by C అంటే ఎంత, N refractive index. Substitute చేయండి, S2P equal to S1P minus T plus N into T అనమాట. S1P minus T కామన్ తీయండి, 1 minus N. సో ఈ S1P ని పక్క తీసుకొచ్చేయండి, S2P minus S1P equal to T into 1 minus N ఉంది కదా, యాక్చువల్గా మనకు మైనస్ T into 1 minus N రావాలి. సో T into N minus 1 రాసుకున్నాం అనమాట. ఓకే, so the path difference is given by the expression S2P minus S1P equal to X capital D X small d by D. చూడండి అన్న, సేమ్ ఫార్ములా. ఇక్కడ T into N minus 1 అని ఉంది, ఇక్కడ ఏముంది, పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి X స్మాల్ d by క్యాపిటల్ D. సో S2P minus S1P కదా, LHS ఈక్వల్ కాబట్టి RHS ని ఈక్వేటింగ్ చేద్దాం. చేస్తే N minus 1 into T equal to XD by D. మనకేం కావాలి, థిక్నెస్ కదా. So T equal to XD by D into N minus 1. Therefore, thickness T equal to XD by D into N minus 1 అనమాట. ఇది నా ఇవాళ క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, any doubts please comment me. Please like, share and subscribe my channel guys. Thank you.